మిత్రమా, ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు చివరిసారిగా నీ జీవితం గురించి నిజంగా ఆలోచించిన రోజు ఎప్పుడు? ఫోన్ లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, నీ నుంచి నువ్వు తప్పించుకోకుండా. ఈ ప్రపంచం చాలా వింతగా మారిపోయింది మిత్రమా. అందరూ బిజీగా ఉన్నారు, కానీ ఎవరూ క్లియర్గా లేరు. అందరూ మాట్లాడుతున్నారు, కానీ తమతో తాము మాట్లాడటం మర్చిపోయారు. అందరూ ఏదో సాధించాలనుకుంటున్నారు, కానీ ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. చిన్నప్పుడు మనకి జీవితం మీద ఎంత ఆశ ఉండేదో గుర్తుందా? ఇలా అవ్వాలి, అలా చేయాలి, ఇంతకన్నా పెద్దగా బ్రతకాలి అన్న ఆలోచనలు. కానీ ఇప్పుడు మన లక్ష్యాలు చిన్నవైపోయాయి. ఈ నెల గడిస్తే చాలు, ఈ ఈఎంఐ కట్టేస్తే చాలు, ఈ సమస్య దాటితే చాలు. ఇది జీవితం కాదు మిత్రమా, ఇది సర్వైవల్ మోడ్. సర్వైవల్ మోడ్లో ఉన్న మనిషి కలలు కనడు. అతను లెక్కలు వేస్తాడు, భయపడతాడు, తప్పులు చేయకుండా చూసుకుంటాడు, కానీ ఎదగడు. చిన్నప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళం? ఎందుకు, ఎలా అని. ఎవరు మనల్ని ఆపలేకపోయేవారు. కానీ ఇప్పుడు ప్రశ్నలు అడగడం మానేశాం. ఎందుకంటే సమాధానాలు మనల్ని భయపెడతాయి. ఇంతేనా నా జీవితం అనే ప్రశ్న వస్తే ఏం చెయ్యాలో తెలియదు. కాబట్టి మనలో చాలామంది ఒక వింత పరిస్థితుల్లో ఉన్నాం. బ్రతుకుతున్నాం, కానీ బ్రతుకుతున్నట్టు అనిపించట్లేదు. పని చేస్తున్నాం, కానీ అర్థం లేదు. డబ్బు సంపాదిస్తున్నాం, కానీ శాంతి లేదు. ఇది డిప్రెషన్ కాదు, ఇది అలసట. మనసు అలసిపోయింది. ఎందుకంటే ఎప్పుడో మనం కోరుకున్న దానికోసం కాదు, మనపై ఇప్పుడున్న అంచనాల కోసం నడుస్తున్నాం. మిత్రమా, ఈ మాట జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని నాశనం చేసే విషయం ఓటమి కాదు. నీ జీవితాన్ని నాశనం చేసేది ప్రతిరోజు నువ్వు ఇష్టం లేని పనిని చేస్తూ ఇదే నార్మల్ అని నీ మనసును ఒప్పిస్తూ ఎందుకు చేస్తున్నానో అని తెలియకుండా ముందుకు వెళ్ళడం. అదే అసలు ప్రమాదం. నిజం చెప్పాలంటే చాలామందికి జీవితం మారాలని ఉంటుంది, కానీ మార్పు తెచ్చే పనులు చేయడానికి భయంగా ఉంటుంది. ఎందుకంటే మార్పు అంటే విమర్శ, ఒంటరితనం, మొదట ఫలితం లేకపోవడం, మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, ఇవన్నీ ఎదుర్కోవాలి. మిత్రమా, సత్యం ఏంటంటే సరైన సమయం అనే దాంట్లో ఎవరూ మారలేదు. తప్పనిసరి అయింది కాబట్టే మారారు. ఇక ఇలా ఉండలేను అన్నప్పుడు అప్పుడే మనిషి నిజంగా కదులుతాడు. నీకు కావాల్సింది ఒక్కటే, నీ జీవితంపై బాధ్యత తీసుకునే నిర్ణయం. చాలామంది అనుకుంటారు మొదట మోటివేషన్ రావాలి, తర్వాత పని చేస్తాను అని. అదే పెద్ద మోసం. మోటివేషన్ పనిచేయదు, క్రమశిక్షణ మాత్రమే పనిచేస్తుంది. నువ్వు మూడ్లో లేకపోయినా నీ మాట నువ్వు వినగలిగితే అప్పుడే నువ్వు బలమైన మనిషి. రోజు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయాలే నీ భవిష్యత్తును తయారు చేస్తాయి. 1 గంట ఆలస్యంగా నిద్రపోవాలా, లేదా ముందుగా లేవాలా? ఫోన్ స్క్రోల్ చేయాలా, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలా? ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇవే నీ జీవితాన్ని నెమ్మదిగా మలుస్తాయి. మిత్రమా, నీ గురించి ఎవరు నిన్ను రక్షించడానికి రారు. ఇదే చేదు నిజం. ప్రేరణ వీడియోలు చూస్తారు, మాటలు వింటారు, కానీ నడవాల్సింది నువ్వే. ఒక్కసారి ఊహించు, 1 సంవత్సరం తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నా మాటను నిలబెట్టుకున్నాను అని చెప్పగలిగితే అది ఎంత శక్తివంతమైన భావనో తెలుసా? అదే నిజమైన గెలుపు. మిత్రమా, నీ జీవితం ఎవరి చేతుల్లో లేదు. సమయం చేతుల్లో కాదు, పరిస్థితుల చేతుల్లో కాదు,
అదృష్టం చేతుల్లో కూడా కాదు, నీ నిర్ణయాల చేతుల్లో ఉంది. పెద్ద మాటలు అవసరం లేదు, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు నీకు చెప్పుకునే ఒక్క నిజమైన మాట చాలు. ఇప్పటి వరకు నేను ఎలా జీవించానో, ఎలా ఆలోచించానో, ఎలా అలవాటు పడిపోయానో అలా ఇక ముందు ఉండను అని. అక్కడితో నీ కథ మారడం మొదలవుతుంది. నెమ్మదిగా, కానీ శాశ్వతంగా. థ్యాంక్ యూ.